నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాయలసీమ పంట పండనుంది. ఆ ప్రాంతంలోని మెజారిటీ సీట్లు పెరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల పునర్విభజనకు సంబంధించి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తాజాగా వర్కింగ్ పేపర్ను సమర్పించింది. డీలిమిటేషన్లో ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాల సంఖ్య ఏకంగా 38కి పెరగనుంది. అయితే పెరిగే 13 అదనపు స్థానాల్లో మెజారిటీ సీట్లు రాయలసీమ, విశాఖపట్నం పరిధిలోనే ఉండడం విశేషం. ఈ సరికొత్త పునర్విభజన ఫార్ములా ప్రకారం రాయలసీమ ప్రాంతం రాజకీయంగా అత్యంత శక్తివంతమైన కేంద్రంగా అవతరించబోతోంది. సీమలోని 4 ప్రతిష్టాత్మక లోక్సభ స్థానాలైన కడప, కర్నూలు, అనంతపురం, రాజంపేట నియోజకవర్గాలను తలా 3 స్థానాలుగా విభజించాలని ఆర్థిక సలహా మండలి సిఫారసు చేసింది. అంటే ప్రస్తుతం కేవలం 4 లోక్సభ స్థానాలు మాత్రమే ఉన్న రాయలసీమలో కొత్త ఫార్ములా అమల్లోకి వస్తే ఏకంగా 12 లోక్సభ నియోజకవర్గాలు ఏర్పడతాయి. కేవలం ఒకే రీజియన్లోనే 8 అదనపు పార్లమెంటు స్థానాలు పెరగడం వల్ల భవిష్యత్తులో రాష్ట్ర అధికార పీఠాన్ని శాసించడంలో రాయలసీమ ప్రాంతమే అత్యంత కీలకంగా మారనుంది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే గ్లోబల్ సిటీగా వేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నానికి ఈ నివేదికలో పెద్దపీట వేశారు. జనాభా సాంద్రత, పట్టణీకరణ ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గాన్ని 3 స్వతంత్ర స్థానాలుగా విభజించాలని మండలి ప్రతిపాదించింది. దీనివల్ల విశాఖపట్నం పరిధిలోనే అదనంగా 2 కొత్త లోక్సభ సీట్లు తోడవుతాయి. ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యధిక ప్రాధాన్యత కలిగిన ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు వంటి కోస్తా జిల్లాల్లో మాత్రం జనాభా వృద్ధి రేటు స్థిరంగా ఉండడంతో ఇప్పుడున్న సీట్లను యథాతథంగా ఉంచాలని నివేదిక స్పష్టం చేసింది. ఫలితంగా ఇన్నాళ్లు కోస్తా జిల్లాల నీడలో సాగిన ఏపీ రాజకీయం ఇకపై రాయలసీమ, విశాఖపట్నం కేంద్రాలుగా నడవనుంది. పక్కనే ఉన్న తెలంగాణలో కూడా ఇదే తరహా ఫార్ములాతో ప్రస్తుతం ఉన్న 17 స్థానాల సంఖ్య 26 స్థానాలకు పెరగనుంది. ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, మల్కాజ్గిరి స్థానాలను 3గా విభజించనున్నారు. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకుండా పట్టణీకరణ వేగం, ఓటింగ్ సరళి, భాషా వైవిధ్యం వంటి బహుళ సామాజిక, భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ మోడల్ వల్ల దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల సంఖ్య 543 నుండి 824 స్థానాలకు పెరగనుంది. ఈ పెంపు వల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ వాటా ఎంతమాత్రం తగ్గదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న హౌస్ ఎన్యూమరేషన్ ప్రక్రియ అంతా ముగిసి 2029 తర్వాతే ఈ కొత్త సీట్ల విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది.